మాతృదేవోభవ. శివపాదర్చన పావనోదకము సంసేవింపకుండంగా, అమ్మా జగన్మాత, శివపాదర్చన పావనోదకము సంసేవింపకుండంగా నేనెవరేదిచ్చిన ముట్టనే దినము. శివపాదర్చన పావనోదకము సంసేవింపకుండంగా నేనెవరేదిచ్చిన ముట్టనే దినము. నన్నీ లోకమే రీతిగా అవమానించిన గౌరవించిన, నన్నీ లోకమే రీతిగా అవమానించిన గౌరవించిన తదాఖ్యానంబులెల్లన్ ధృతిన్ శివపాదములనుంతునో జనని ఆ శ్రీకంఠుడి వౌటచే. ఆ శివపాదములనుంతునో జనని ఆ శ్రీకంఠుడి వౌటచే. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 775వ భాగానికి స్వాగతం పలుకుతాం. జీవితంలో నిత్యకృత్యంగా మనం ఒక్క నియమం పెట్టుకుంటే ప్రతినిత్యం హాయిగా సాగిపోతాం. ఆ నియమం ఏమిటంటే, ఉదయం లేచాక వెంటనే స్నానం ముగించుకోవాలి. ఇంకా లేవడానికి స్నానానికి మధ్యలో కాఫీలు, కబుర్లు, కాలక్షేపాలు, పత్రికలు ఉండకూడదండి, టీవీలు. లేవగానే ముందు ఇంకా అంతే, కాలకృత్యాలు ముగించుకుని స్నానానికి వెళ్ళిపోవడం. స్నానం అయిపోయిన వెంటనే కాస్త ఉతికిన బట్ట, పట్టుబట్టే అక్కర్లేదు, ఉతికిన బట్ట శుభ్రమైంది కట్టుకుని ఒక్క పావు గంట మన ఇంట్లోనే దేవుడి దగ్గర కూర్చొని ఏదో ఒక స్తోత్రం, ఏ దేవత అయినా పర్వాలేదు, ఏ స్తోత్రమైనా పర్వాలేదు, చదువుకుని భగవత్ ప్రసాదంగా ఒక్కసారి నమస్కారం చేసుకుని స్వామి ఆశీర్వచనం తీసుకుని ఇక మన పనులు మనం చూసుకోవచ్చు. ఇది మన నిత్య జీవితాన్ని నిశ్చింతగా తీర్చిదిద్దేటువంటి నియమం అండి. ఈ పావు గంటకో అరగంటకో అంత శక్తి ఉందా అని మనకు అనిపించవచ్చు, ఉంది. మన దేవతా స్తోత్రాలన్నీ అటువంటివి. ముక్కుబడిగా చేసుకుంటూ వెళ్ళిపోయామనుకోండి, చదివేమా లేదా అని, చదివేమా లేదే మిగులుతుంది, పైగా చేదస్థం అయిపోతుంది. ఇంకా ఏదో జరిగితే ఇవాళ చదవలేదు కాబట్టి జరిగింది అనిపిస్తుంది, ఏదో శుభం జరిగితే చదివాం కాబట్టి జరిగింది అనిపిస్తుంది. ఈ చదవడానికి శుభాశుభాలకి సంబంధం లేదు, అది పిచ్చి నమ్మకం. ఈ స్తోత్రం చదివినంత ఏదో శుభం జరుగుతుందో లేదు, ఈ స్తోత్రం చదవకపోతే అశుభం జరుగుతుందనే లేదు. అలా ఉండదు ఎప్పుడు. తత్వశాస్త్రం, భగవద్భక్తి, వేదాంతం అలా ఉండవు. ఆ స్తోత్రం చదవడం వల్ల కాస్త సావకాశంగా చిన్నదైనా ఓ పావు గంటో అరగంటో అవకాశం తీసుకుని అర్థంతో సహా చదవడం వల్ల మనకి జీవితం ఎలా గడపాలో అర్థమైపోతుంది. దాన్ని ఆచరించాలి, అప్పుడే అది బాగుంటుంది. ఇంకా అప్పుడు జీవితం అంతా నిశ్చింత చారిటబుల్ ట్రస్టే. హైదరాబాద్లో ఓ ట్రస్ట్ ఉంది, ఏఎస్ రావు నగర్లో నిశ్చింత చారిటబుల్ ట్రస్ట్ అని ఒకటి ఉంది. శ్రీపాద సత్యనారాయణ గారిని పాపం నలుగురి దగ్గర కొద్దిగా అడిగినా ఎక్కువ భాగం ఆయన డబ్బులు ఖర్చు పెట్టి ఆయన నిర్వహిస్తారు. ఎప్పుడు చేతి సౌరే, నేను అంటూ ఉంటా సరదాగా, అయ్యా చేతి సౌరే ఎంతో వదిలిందని. కానీ కొంతమందికి ఆసక్తి, ఏదో నలుగురు బాగుపడతారు, బాగుంది, మంచి ప్రసంగాలు పెట్టిస్తే ఏదో అనుకుంటారు. దాని పేరు అసలు నాకు అన్నిటికంటే గొప్పది ఏమిటంటే, అది వాళ్ళు ఎప్పుడైనా పిలిస్తే ముందు నిశ్చింత చారిటబుల్ ట్రస్ట్ అనగానే నాకు ఆనందంగా ఉంటుంది మనసులో. ఏం పేరు పెట్టారండి బాబు అని. నిశ్చింత ట్రస్ట్ పేరే అదండి. జీవితం అంతా నిశ్చింత అయిపోవాలి. ఆ శక్తి మన స్తోత్రాల్లో ఉంది. దాన్ని చదవగలిగితే ఇంకేమిటండి. ఒక్కొక్క స్తోత్రంలో ఉన్న ఒక్కొక్క మాట అది నిశ్చింత ఇచ్చేస్తుంది మనకి. లబ్ధా విద్యా రాజమాన్య తతఃకిం, ఉదాహరణ కూడా చెబుతున్నా శంకరాచార్యది. లబ్ధా విద్యా రాజమాన్య తతఃకిం, ప్రాప్త సంపత్ ప్రాభవాఢ్య తతఃకిం, భుక్తా నారీ సుందరాంగీ తతఃకిం, ఏన స్వాత్మా నైవ సాక్షాత్ కృతోభూత్. కొందరు అంటూ ఉంటారు లబ్ధా విద్యా రాజమాన్య, నేను బ్రహ్మాండమైన పండితుడండి, గొప్ప అవధానండి, గొప్ప కవినండి, గొప్ప వక్తనండి, నాకు జరిగిన సన్మానాలు ఎవరికి జరగలేదండి, ఈ మధ్యన ముఖ్యమంత్రి గారు సన్మానం చేశారండి, నా పేరు పైకి రాశారండి. ఏమిటో, ఏ పైకో, పైకి యమధర్మరాజు దగ్గరకు ఎక్కడికో రాశారట. ఇవన్నీ చెప్తారు. శంకరాచార్య తతఃకిం అన్న, అయితే ఏమిటన్నాడు ఆయన, ఒక దెబ్బ కొట్టి పేరేసాడు మొత్తం. లబ్ధా విద్యా రాజమాన్య తతఃకిం, సో వాట్, అయితే ఏమిటి, తీసేయి, ఎందుకు చెబుతున్నావు అని పెద్ద విషయాలు. ఇంకొకరు ఉంటారు,
ప్రాప్తా సంపత్ ప్రాభవాఢ్య అన్నారు. తతక్కిం అన్నారు. నేనండి నా కోసం కాదండి, 7 తరాలకు సరిపడా మా ఇంట్లో ఎవరు ఇంక మళ్ళీ సంపాదించాల్సిన పని లేకుండా సంపాదించానండి. ఎందుకంటే పేదరికం విలువ నాకు బాగా తెలుసునండి. మా నాన్నగారు అనుభవించారు, నేను అది నా పిల్లలు ఎవరో అనుభవించదు. ఇంతకంటే అజ్ఞానం ఇంకోటి లేదు. ఆ పిల్లలకు కూడా పేదరికం విలువ తెలియాలి. కష్టపడడం తెలియకుండా పిల్లల్ని పెంచుతున్నాము అంటే పిల్లల జీవితానికి ద్రోహం చేస్తున్నాం మనం. కష్టాలు తెలియాలి వాళ్ళకి, శ్రమపడడం తెలియాలి, కష్టపడడం తెలియాలి. కష్టపడితే కానీ ఏది రాదనే విషయం తెలియాలి, లేకపోతే సోమరిపోతులు అయిపోతారు. ఖచ్చితం 7 తరాలకు సంపాదించాం, 6 తరాలకు సంపాదించాం, ఏం ఉపయోగం లేదు. తతక్యం అయితే ఏమిటన్నాడు ఆయన. నువ్వేం అనుభవించావు? మరి అనుభవించినా మాత్రం ఎంత? అది నీ ఒంటికి పట్టిందెంత? అనారోగ్యాలు లేకుండా అరిగిందెంత? దానికి ఇంత సంపాదన అవసరమా? అంచేది అదే అజ్ఞానమే. ఏవేవో డిగ్రీలు సంపాదించాం, సత్కారాలు జరిగాయి, అది కొంత అనవసరమైన విషయమే. ఏ పరిస్థితుల్లో అనవసరమో చివరిలో చెబుతాడు. అసలు బాంబు చివరిలో పేలుతుంది. ఎంత సంపాదించినా అనవసరమే. అంతేకాదు భుక్తానారీ సుందరాంగి కొందరు ఉంటారు. ఇంకా మనం అండి అదో రకం అండి. అసలు నిజంగా మనం చూస్తే ఆడవాళ్ళకి అందరికీ అసలు అది ఇంకే చెప్తే బాగుండదు, కానీ ఎన్ని చెప్తాడో కబుర్లు. ఇంక ఇంతకంటే రసిక సామ్రాట్ ఎవడు లేనట్టే. మనోధుడు కూడా వీడి ముందు సరిపోడు. ఈ యవ్వనం, ఈ అందం, ఈ శాశ్వతం అనుకుంటాడు ఆకర్షణ. వీళ్ళు ఈయన వెనకాల తిరుగుతున్న ఆడవాళ్ళ వల్ల, లేకపోతే ఈయన తిరిగిన ఆడవాళ్ళ వల్ల, ఒక్కళ్ళ వల్ల దెబ్బ తిరిగేసరికి జీవితం మొత్తం ఓ 25 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోతుంది. అప్పుడు తెలుస్తుంది ఈ మనిషికి ఈ రసికత్వంలో ఉండే రసి ఏమిటో. పుండు నుంచి కారేదాన్ని రసి అంటారు. రసికత్వానికి పరిమితి, పవిత్రత లేకపోతే అది రసికత కాదు, రసి. అసహ్యంగా ఉంటుంది అది. అంతే. లబ్ధాన భుక్తానారీ సుందరాంగి, నేనెన్నో భోగాలు అనుభవించా. అయితే ఏమిటన్నాడు ఆయన. ఇవన్నీ వృధా అవుతాయి. ఎప్పుడంటే ఈయన స్వాత్మ నైవ సాక్షాత్కృత అభూత్. ఎవడైతే తానెవరో తెలుసుకునే ప్రయత్నం చెయ్యడో, జీవితం ముగిసేలాగా నేనెవరో అనే ప్రశ్నకి సమాధానం కనుక్కోడో, వాడి జీవితంలో అనుభవించిన సంపదలు, అనుభవించిన భోగాలు, చదివిన పుస్తకాలన్నీ వృధా అన్నాడు ఆయన. ఇటువంటి స్తోత్రంలో ఒక్క శ్లోకం చదివి వెళితే బయటికి జీవితం నిశ్చింత చారిటబుల్ ట్రస్ట్ కాకపోతే ఏమవుతుందండి? ఏది మనల్ని బాధిస్తుందండి? శుభమేమిటి అశుభమేమిటి ఎవరికి కావాలండి? శుభం అశుభం ఏదో జరగని, అదో సంఘటన ఇదో సంఘటన, దానికేముంది? దాన్ని భరిస్తాం, దీన్ని ఎదిరిస్తాం, పెద్ద విషయం కాదు ఇది. అది మన ఆధ్యాత్మిక దైవ స్తోత్రాల్లో ఉండే ప్రత్యేకత. అందుకని పొద్దున్న ఆ దైవ పూజ చేసుకొని, దేవుడికి నమస్కారం చేసుకుని, ఓ దీపం పెట్టుకొని, దేవుడికి దండం పెట్టుకొని, ఓ పువ్వు అక్కడ ఆడవాళ్ళు అయితే ఓ పువ్వు తలలో పెట్టుకుంటారు. మగవాళ్ళు ఓ నమస్కారం చేసుకుని ఆ విభూతి ఏదో బొట్టు కింద పెట్టుకుని వెళ్ళిపోవడమే. ఈ భౌతిక చర్యలన్నీ ఒక సంతృప్తికి. మళ్ళీ చాదస్తుల్లోకి వెళ్ళిపోకూడదు. ఇవాళ బొట్టు పెట్టుకోలేదు కాబట్టి ఏదో జరిగింది అన్నో, ఆ బొట్టు కొంచెం అదోలా ఉందో, అది పెద్ద విషయం కాదు. అది క్రమశిక్షణకి సంబంధించిన విషయం. దాని మీద అంత దృష్టి పెట్టక్కల. అక్కడున్న సామగ్రంథ పవిత్రం ఉన్నాం, ఇక్కడే జాతస్థంలో కూరుకుపోతాం. మనం కర్మకాండ మనని మోసం చేసేది అక్కడే. కషాయే కర్మభి పక్వేతతో జ్ఞానం ప్రవర్తతే. ఎప్పటికప్పుడు జరుగుతున్న కర్మకాండాన్ని జ్ఞాన మార్గంలో పరిశీలించకపోతే ఊబిలో కూరుకుపోతాం. అందుకే ఈ పద్యం తాత్పర్యం 4 భాగాలు మీరు వినబోయే పద్యానికి తాత్పర్యం ఏమిటంటే, అమ్మ శివుడికి దండం పెట్టుకోకుండా, ఆయనకి ఏదో అభిషేకం చేసిన జలం ఆచమనంగా పుచ్చుకోకుండా నేను బయటికి వెళ్ళలేదమ్మా. శివపాదర్చన పావనోదకము సంసేవింపగుండంగా నేనెవరేదిచ్చిన ముట్టనే దినము. కాబట్టి తల్లి, నాకు ఏర్పడిన ధైర్యం ఏమిటంటే, నన్నీ లోకమే రీతిగా అవమానించిన గౌరవించిన తదాఖ్యానంబులెల్లన్ ధృతిన్ శివపాదమ్ములనుంతునో జననీ. ఆ శ్రీకంఠుడీవౌటచే లోకంలో నాకు అవమానాలు జరగని, సన్మానాలు జరగని. సన్మానం చేసిన వాళ్ళందరూ నీతిపరులే నేను లేదు. మనలో నీతిని గౌరవించి చేస్తున్నారా లేదు చేయడానికి రకరకాల కారణాలు ఉంటాయి. అలాగే మనకి ఏదన్నా అవమానాలు ఎదురవచ్చు, మనకి వ్యతిరేక వ్యాఖ్యానాలు రావచ్చు. అవి కూడా నిజంగా మనం చేసిన తప్పుల వల్లే వస్తున్నాయనేం లేదు.
శివపాదర్చన పావనోదకము సంసేవింపగుండంగ నేనెవరేదిచ్చిన ముట్టనే దినము నన్నీ లోకమే రీతిగా అవమానించిన గౌరవించిన తదాఖ్యానంబులెల్లంధృతిన్ శివపాదములనుంతునో జనని ఆ శ్రీకంఠుడి వౌటచే. అమ్మా, నా మనస్సుని ఆ శివపాదాలకు అర్పిస్తున్నాను. నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ. అంతే చాలు. అదే భగవదర్చన, అది నిరంతర అర్చన, అది జ్ఞానయజ్ఞం. మొత్తం జగత్తంతా మనోభావమే అయినప్పుడు ఆ మనస్సులోనే పంచాక్షర జపం చేస్తుంటే మొత్తం జగత్తంతా వశమైనట్టే. ఆయనకి ఎదురే ఉండదు. ఇంకా ఇంత ఎందుకు చేస్తున్నాను తల్లి అంటే, పరమశివుడు కంటే నాకు నీ దగ్గర చనువు ఎక్కువమ్మా, నువ్వు అమ్మవు కదా, వారేమో నాన్నగారు. మాతామే పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవా శివభక్తాశ్చ. సహజంగా మనందరికీ కూడా తండ్రి కంటే తల్లి దగ్గర చనువు ఎక్కువ. ఆ శ్రీకంఠుడు ఇవో ఒకటి. ఒకవేళ ఆయనకి త్రిశూలం ఉండొచ్చు, 3 కన్ను ఉండొచ్చు, అప్పుడప్పుడు కాస్త కోప్పడచ్చు. నువ్వు చూసుకో అమ్మా. ఎంత బాగుందండి. ఈ భావనతో మనం బయటికి వెళ్ళామనుకోండి, ఎంత హాయిగా ఉంటుంది. ఇది ఉదయాన్నే దైవారాధన చేయండి అని మన పెద్దవాళ్ళు చెప్పడంలో ఉద్దేశం. దాన్ని సెంటిమెంట్ చేసుకోమని కాదు. అలా చేసుకుంటే అది కొంచెం విస్తరించి 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 త్యాగరాజు అనుభవించిన రామసామ్రాజ్యం అవుతుంది. 11,000 ఏళ్ళు కాదు, 11,000 జన్మలకు కలిసి వస్తుంది. ఎన్ని జన్మలెత్తడానికి భయపడక్కల. రామనామం మన మనస్సులో, రామ ప్రతిమ, రాముని ఆకారం మన మనస్సులో ఉంటే, రామనామం మన నాలుక మీద ఉంటే ఎన్ని వేల జన్మలైనా ఎత్తుతా ఉండి ఏముందండి పెద్ద విషయం. త్యాగరాజులా నిరంతరం స్మరించేటువంటి అవకాశం ఉంటే ఏ జన్మైనా ఎత్తచ్చండి. నరత్వం దేవత్వం నగవన మృగత్వం పశుత్వం వశగత కీటత్వం భవతు విహగత్వాది జననం భవతు విహగత్వాది జననం సదాత్వత్పాదాబ్జస్మరణ పరమానందలహరి విహారాసక్తం చేత్ హృదయమిక కిం తేన వపుష. శంకరాచార్య శివానందలహరిలో చెప్పినమాట. నరుడుగానో, మానవుడుగానో, రాక్షసుడుగానో, అడవిలో చెట్టుగానో, అంబుధులో జీవిగానో ఎలాగైనా పుట్టనేయమ్మా. ఏమిటిది? మనస్సు గనక నీ పాదాల యందు అర్పితం చేయగలిగితే ఆ శరీరంలో ఏముంది? ఏ శరీరం అయితే ఈ దృష్టిలోకి వెళ్ళాలి. అందుకే ఆయన నిధులకు దూరమైన నవనీత గిరాం నిధి చాలా జాగ్రత్త పడ్డాడు, చాలా జాగ్రత్త పడ్డాడు. దొంగ నోట్లు ఎలా దాచుకోవాలా అని చాలా నెల్లాళ్ళుగా చాలామంది జాగ్రత్త పడుతున్నారు. కానీ త్యాగరాజు ఈ దొంగ బతుకు నుంచి మన ఎలా కాపాడుకోవాలా అని జాగ్రత్త పడ్డాడు. అపూర్వమైన జ్ఞానధనాన్ని ఎక్కడ దొంగలు ఎత్తుకుపోతారో, నా రామనామాన్ని నా నుంచి ఎక్కడ పట్టుకుపోతారో, నన్ను భోగాల్లో, మాయలో, మోహాల్లో ముంచేస్తారో అని ఇంద్రియాలనే దొంగల పట్ల చాలా జాగ్రత్త పడ్డాడు. దొంగ నోట్ల పట్ల కాదు. మనం జాగ్రత్త పడవలసింది వాటి పట్ల. మనని మోసగించేది మనమే. మన ఎవరు చేసే ఎన్ని మోసాల కంటే అయినా సరే మన మనస్సు చేసే మోసమే ఎక్కువ. ఎంతమంది చేయు ఎన్ని మోసములైన మనసు చేయు మోసమునకు నీడే అని అమ్మవారి ప్రార్థనలో అన్నాను సందర్భంలో. ఎంతోమంది ఎన్నో చేస్తారమ్మా. వాళ్ళు ₹1,00,000 తీసుకున్నారు, ఎగ్గొట్టారు. లేకపోతే వీళ్ళు ఏదో మనకేదో స్థలం ఇస్తామని చెప్పి డబ్బు తీసుకుని నాకు రిజిస్ట్రేషన్ చేయలేదు అని ఏవో అనిపిస్తే ఎప్పుడో ఎంతమంది ఎన్ని మోసములైనా మనసు చేయు మోసమునకు నీడే. మన మనస్సు మన చేసే మోసం కంటే గొప్ప మోసం ఎవరూ మన చేయలేరండి. అసలు ఈ మోసాల్లో ఇరుక్కోవడానికి కూడా మన మనస్సే కారణం అండి. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో. బంధానికైనా మోక్షానికైనా మనస్సే కారణం అండి. ఎవరిని అనుకోవలసిన అవసరం లేదండి. మన ప్రవృత్తి మారితేనే జీవితం మారుతుందండి. ఆ మార్పు మంచి వైపు సాగవలసిందేనండి. అందుకే ఆయన జాగ్రత్త పడి నిధులకు దూరంగా ఉన్నాడు. ఎవరిని డబ్బిస్తే పుచ్చుకోలేదు, సన్మానం చేస్తే పుచ్చుకోలేదు, ఒప్పుకోలేదు. చేసిన సన్మానం వెంటనే ఎందరో మహానుభావులు అందరికీ వందనములు నిగర్వంగా నిరాడంబరంగా మాట్లాడాడు. నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నాకు జరగడం వారందరికీ జరగడమే ఏదో నిమిత్త మాత్రం. నవనిధులకు దూరమైన నవనీత గిరాం నిధి నిత్యరామ సన్నిధి భవసాగరంబునుగణింపని త్యాగమరీచి మాలికానిధి స్వరసప్తకంబక వినిర్మిత వారధి పంచరత్న వారిధి మధురాక్షరముల తరించెను మిమ్ము తరింపజేసెడిన్.
నిత్యము రామసన్నిధిని కోరుకున్నాడు. ఈ జీవితం అనే సాగరాన్ని ఏమాత్రం లెక్క పెట్టలా, దానికి భయపడలా. కారణం త్యాగమరీచి మాలికానిధి. ఈ జీవన సాగరాన్ని ఎండింపజేయగలిగినటువంటి త్యాగమయ సూర్య తేజో నిధి ఆయన దగ్గర రామనామం రూపంలో ఉంది, సత్ప్రవర్తన రూపంలో ఉంది, త్యాగం రూపంలో ఉంది, భక్తి జ్ఞాన వైరాగ్యాల రూపంలో ఉంది. అటువంటి వాడు ఎందుకు భయపడతారండి దీనికి? వేరే వాళ్ళు ఎవరన్నా భయపడతారు. భోగే రోగ భయం, కులే చ్యుతి భయం, విత్తే నృపాలాద్ భయం, మానే దైన్య భయం, బలే రిపు భయం, రూపే జరాయా భయం, శాస్త్రే వాది భయం, కలే గుణ భయం, కాయే కృతాంతాద్భయం, సర్వం వస్తు భయాన్వితం, భువి నృణాం వైరాగ్యమేవ అభయం. ఏదన్నా భోగాలు అనుభవిస్తున్నాము అంటే, కాస్త గట్టిగా తింటున్నాము అంటే అరగదేమో, రోగం వస్తుందేమో అనే భయం. కులేచ్యుతి భయం, ఉన్నతమైన కులంలోనో వంశంలోనో కుటుంబంలోనో జమీందారీ కుటుంబంలోనో పుట్టాము అంటే ఈ గౌరవం పోతుందేమో అని భయం. ఈ కులం ఈ బృందంలోంచి నన్ను తీసేస్తారేమో, వేలేస్తారేమో అని భయం. విత్తే రూపాలాద్భయం, బాగా డబ్బు ఎక్కువ సంపాదించామంటే ప్రభుత్వం పట్టుకుపోతుందేమో అని భయం. నెలలాళ్ళుగా దేశంలో చాలామంది భయం అదే. మానే దైన్య భయం, లోకంలో సన్మానాలు గౌరవాలు పొందుతున్నామంటే ఈ గౌరవం ఎల్లకాలం ఉంటుందో ఉండదో అని భయం. మనకంటే గొప్పవాళ్ళు వస్తారేమో, వారిని గౌరవిస్తారేమో, మన తగ్గిస్తారేమో అని భయం. ప్రచారం జరుగుతోంది లోకంలో అంటే ఈ ప్రచారం ఆగిపోతుందేమో అని భయం. ఒకవేళ ఆగిపోతే మనమే డబ్బిచ్చి ప్రచారం చేయించుకోవడం పెద్ద తద్దినం అంటారు దాన్ని. మాళయ పక్షాల్లో మహాతద్దినం. మానే దైన్య భయం, బలే రీపు భయం, ఎంత శారీరక బలం కలిగిన వాడికైనా మనకంటే పెద్ద రౌడీ పుడతాడేమో అని భయం. రూపే జరాయా భయం, కాస్త పోనీ అందంగా ఉన్నాము అంటే ఇక్కడో ముడతొస్తుందేమో, అక్కడో మడతొస్తుందేమో, ఇక్కడ తెల్ల వెంట్రుకలు వస్తాయేమో అని భయం. శాస్త్రే వాది భయం, ఎన్ని శాస్త్రాలు చదివినా ఎంత జ్ఞానం సంపాదించినా మనకంటే గొప్పగా వాదించేవాళ్ళు పడతారేమో, మనకంటే గొప్పగా మాట్లాడేవాళ్ళు పడతారేమో, మనకంటే గొప్పగా అవధానం చేసేవాళ్ళు పడతారేమో అని భయం. గుణే కల భయం, సత్ప్రవర్తన కలిగి ఉన్నా ఏమో, ఎవరి సాంగత్యం వల్లనైనా ఎప్పుడైనా ఈ సత్ప్రవర్తన దెబ్బతింటుందేమో, మనం మాయలో పడిపోతామేమో అని భయం. చివరికి కాయే కృతాంతాద్భయం, ఈ భయం లేకపోయినా మృత్యుదేవత పట్టుకుపోతుంది కదా అని పెద్ద భయం. మరి నిన్ను భయాల మధ్యలో బతకడమేమయ్యా, ఒక్కరికి మాత్రం ఏ భయం ఉండదన్నాడు. సర్వం వస్తు భయాన్వితం భూమి నృణాం, అన్ని భయాలే, అన్ని భయహేతువులే, ఒక్కటే నిర్భయహేతువు. వైరాగ్యమేవ అభయం ఏవా అని అవధారణార్థకంతో ముగించాడు. నాకు అక్కర్లేదనే భావంతో ఉండండి, నిర్భయంగా ఉంటారు అంతే. ఇందాక చెప్పుకున్నట్టే నిశ్చింత చారిటబుల్ ట్రస్ట్. త్యాగరాజస్వామిలా మనం కూడా భగవన్నామాన్ని నమ్ముకుని సత్ప్రవర్తనతో త్యాగభావంతో ఉంటే హాయిగా ఉంటాం. నిధులకు దూరమైన నవనీత గిరం నిధి, నిత్యరామ సన్నిధి, భవసాగరంబును గణింపని త్యాగమరీచి మాలికా నిధి, స్వరసప్తకంబకమి నిర్మిత వారధి. ఈ భవసాగరానికి వంతెన కట్టాడు రామచంద్రమూర్తి. వంతెన కట్టాల్సి వచ్చినా సముద్రుణ్ణి బెదిరించాడు, కానీ తర్వాత రాళ్లతోనే కట్టుకోబోయా అని చెప్పాడు. తప్పలేదు రాళ్ళు మోయిక. ఆయన మోసినా ఎవరు మోసినా మోసారుగా. కానీ త్యాగరాజు ఒక సాగరానికి కాకుండా భవసాగరానికి వారధి కట్టాడు. రాముడి కంటే కూడా గొప్పవాడు, వానరుల కంటే కూడా గొప్పవాడు. ఆయన కొన్ని వేల రాళ్ళు ఉపయోగించాడు రామచంద్రమూర్తి కూడా. ఈయన కేవలం 7 స్వరాలు, సప్తస్వరాలు, సరిగమ బదని. షడ్జం వదతి మాయూరు గావస్పృషభాషిణక, అజావికంతు గాంధారం క్రౌంచ కొణతి మధ్యమక, పుష్పసాధారణే కాలేప్యక కోజితి పంచమం దైవతం హేషతే వాజీ నిషాదం బ్రహ్మతే గజక అని 7 స్వరాలనే ఉపయోగించాడు. స్వరసప్తక అంబక వినిర్మిత వారధి, 7 స్వరాలనే బాణాలతో వారధి కట్టేసాడండి. భవసాగరానికి, జీవిత సాగరానికి, సంసార సాగరానికి సప్త స్వరాలతో సంసార సాగరం దాటేశాడు ఆయన. మన దాటమని చెప్పాడు, ఈ ఆధారం చేసుకోమని. ఆయన వారధి మాత్రమే కాదండి, వారిధి, పంచరత్న వారిధి. సాధించనే మనసా ఎందరో మహానుభావులు లాంటి పంచరత్నాలు. ఇప్పటికీ త్యాగరాజ ఆరాధనోత్సవాలు అంటే పంచరత్నాలు పాడకపోతే కుదరు. అసలు ఎవరు ఎక్కడ ఏ కచేరీ చేసినా పంచరత్నాలు పాడాల్సిందే. అవి వాళ్ళకి పరీక్షలు. సంస్కృతం నేర్పాలంటే పంచకావ్యాలు చెబుతారు. రఘువంశం, కుమార సంభవం, మేఘ సందేశం, మాఘము, భారవి. తెలుగులో కూడా పంచకావ్యాలు చెబుతారు. వశుచరిత్ర, మనుచరిత్ర, శృంగార నైషధం, ఆముక్త మాల్యద, పాండురంగ మహత్యం. అలాగా
సంగీతంలో సరిగ్గా కచేరీ చేసామా లేదంటే పంచరత్నాలు పాడితేనే తెలుస్తుంది, ఇలా తేలదు. ఏదో టుమిరి పాటలు పాడాడంటే కుదరదు. ముందు పంచరత్నాల్లో నిష్ణాతులు అనిపించుకుని తర్వాత ఏం పాడినా జరుగుతుంది. అక్కడ తేలాలి పరీక్ష. ఆ పంచరత్న మహాసాగరాన్ని మనకు అందించిన వాడు తరించను మధురాక్షరముల మిమ్ము తరింపజేశాడు. తాను ధరించాడు, మన తరింపజేశాడు. యతి లక్షణం అండి, స్వయం తీర్త్వాపరాం స్థారయతి అంటారు. యతి అంటే ఎవరంటే తాను తరించి ఇతరులను తరింపజేసేవాడు. ఆధ్యాత్మిక రంగంలో ఉన్న పెద్దలు ఇలా ఉండాలి. తాము తరించాలి, ముందు ఇతరులను తరింపజేయాలి. మిమ్మల్ని అందరినీ తరింపజేయడం కోసం మేము పుట్టాముండము, చుట్టూ సంపదలు పేర్చుకుంటే మనం ముందు అధోలోకానికి వెళ్ళాం, వాళ్ళు ఎవరూ తరించకపోగా. పైగా ఇది ఆదర్శంగా మిగిలింది. ఇక్కడ రమణ మహర్షి దగ్గరికి ఒక గాయకురాలు వెళ్ళింది. అక్కడ ఏదో కచేరీ పెట్టారు. ఆయన ఏమో అలాంటివి ఎప్పుడు పెట్టగానే ఏదో అక్కడ మఠము పీఠాలు ఉన్నాయిగా, అక్కడ మరి ఏం చేస్తారు భక్తులు కూడా, వాళ్ళు పెట్టుకున్నారు కాలక్షేపాలు. ఇక అక్కడి నుంచి ఊరుకోరుగా ఆయన దగ్గరికి వెళ్ళి ప్రాణం తీశారు. వచ్చే వరకు ఆయన ఏదో వచ్చి కూర్చున్నాడు కాసేపు అక్కడ. అయిపోయాక ఈవిడ మధ్య మధ్యలో ఆయన కేసు చూడడం, ఆయన స్పందన. ఈ సాహిత్య సభల్లో, సంగీత సభల్లో ఇదో పెద్ద ఇబ్బంది అండి. ఈ మాట్లాడేవాడు లేదా పాడేవాళ్ళు వాళ్ళకెవరో కొంతమంది వ్యక్తులు కావాలి, వాళ్ళకే చూస్తూ ఉంటారు మాట మాట వాళ్ళు ఎలా స్పందించారు. ఇది అనవసర వ్యవహారం. ఇది చిన్నప్పుడు చిన్నపిల్లల స్థాయిలోనో ఒక 30 ఏళ్ల వరకు కూడా పర్వాలేదండి. 35-40 దాటి మనం కళాకారులుగా ఉన్నామండి. ఇంకా అసలు ఆ ప్రేక్షకులు చప్పట్లు, ఎవరో రావడం చూడడం, వారెలా స్పందించారు, వీరెలా స్పందించారు, ఇవి ముఖ్యం కాదండి. ఇంకా అతీతంగా ఎదగాలి. వారు వినడం వినకపోవడం, మధ్యలో వెళ్ళిపోవడం, అవన్నీ వాళ్ళ కర్మలు మనకు అనవసరం. వాడు ఉంటే ఉంటాడు, పోతే పోతాడు. వారు ఉంటే ఒకలా మాట్లాడడం, వెళ్ళిపోతే ఇంకోలా మాట్లాడడం, వాళ్ళందరూ వెళ్ళిపోతే సభ ఎందుకండి అనడం. ఎవరున్నారో వాళ్ళే ఉంటారు, వాళ్ళ కోసమైనా మాట్లాడారుగా. ఈ స్థితి నుంచి ఎదగాలి కళాకారులు. కానీ 70 ఏళ్ళు వచ్చినా ఇదే గోల. ఆయన ఉండగా నా ఉపన్యాసం పెట్టండి, ఆయన ఉండడండి, ఇంకో వెంకట్రావు ఉంటాడు, నష్టం ఏంటి? ఆయనకి ప్రాప్తం లేదు, వెంకట్రావుకి ప్రాప్తం ఉంది, వింటాడు. ప్రముఖులందరూ వెళ్ళిపోయాక నేను ఎందుకంటే మాట్లాడడం, అదేమిటది? ప్రముఖులేమిటి, సుముఖులేమిటి? మిగిలిన వాళ్ళు మనుషులు కదా, వాళ్ళు గ్రహించలేరా? నిజానికి ఈ ప్రముఖులు అన్నవాళ్ళు ఎవడో 10 నిమిషాల మించి ఉండరు. ఏం వాళ్ళతో మనకు కలిసి వచ్చేది ఏమిటి? అంటే మానసికంగా ఎదగడం లేదు. మనం ఎన్ని కావ్యాలు రాసినా, ఎన్ని కావ్యాలు చదివినా, ఎన్ని పాటలు రాసినా, ఎన్ని పాటలు పాడినా మనం తాత్వికంగా ఏమి ఎదగడం లేదు. ఇంకా ఎవరో వినాలని, సన్మానాలు చేయాలని, ఏవో గుర్తింపులు రావాలని, ఏవో బిరుదులు రావాలని వీటిలోనే ఉన్నాం. అందుకే ఈ లోకాన్ని బాగు చేయడం కోసం పుట్టినటువంటి సంగీత సాహిత్య రంగాలు తాము చెడిపోతున్నాయి. లోకాన్ని ఎలా బాగు చేస్తాయి? మరి త్యాగరాజు తాను తరించాడు, ఇతరులను తరింపజేశాడంటే అది కుళ్ళిపోనివ్వలేదు ఆయన. ఎంత సంగీతంలో నిధైనా ఆ సంగీతం ద్వారా తాను బాగుపడేలా చూసుకున్నాడు, కానీ తాను దెబ్బతినేలా చూసుకోలేదు. రాముడిని మించిన ప్రాధాన్యం ఎవరికీ ఇవ్వలేదు. భగవంతుడే ఆయన నమ్ముకున్నాడు. అలాగా ఓ గాయకురాలు పాడుతూ ఆవిడకి ఎంతసేపు ఈయనకేసి చూసింది. ఆయన ధ్యాసలో ఆయన ఉంటాడు. నిత్యం బ్రహ్మ నిరంతరం విమృశిద్దాం నిర్వ్యాజ శాంతాత్మన. ఆయన ఎక్కడ దొరుకుతాడండి వీళ్ళకి? శశ్వన్ నశ్వరమేవ విశ్వమఖిలం నిశ్చిత్య వాచా గురోహ నిత్యం బ్రహ్మ నిరంతరం విమృశిత నిర్వ్యాజ శాంతాత్మన భూతం భావిజ దుష్కృతం ప్రదకత సంవిన్మయే పావకే ప్రారబ్ధాయ సమర్పితం స్వవపు ఇత్యేషా మనీషా మమ అన్న స్థితిలో ఆయన ఉన్నాడు. అయిపోయాక ఇవి వెళ్ళి ఆయన ఏమైనా అంటారేమో అదొకటి. ఇప్పుడు అనకపోతే బెంగ. అంతేగాని ఆయన ఏమీ స్పందించకుండా అలా ఉంటున్నారు అంటే ఎంత అతీత స్థితి. మనం కూడా ఆ స్థితికి వెళ్ళాలి కదా అన్న ఆలోచన కాదండి. ఆయన అభిప్రాయం చాలా ముఖ్యం. ఈ పుస్తకంలో మీ అభిప్రాయం రాయండి. ఏదో కొన్ని సంస్థలు ఉంటాయి, వాళ్ళు ఏదో ఓ పద్ధతిగా పెట్టుకుంటారు, అది పర్వాలేదు. కానీ ఇక అదో పెద్ద విషయం కావద్దండి. ఎవరో అభిప్రాయాల మీద కాదు మనం బతకాల్సింది. అసలు జీవితంలోనే మనం చాలా జాగ్రత్త పడేది. వాట్సాప్లు, ఫేస్బుక్లు, ట్విట్టర్లు ఇవన్నీ వ్యాపించిన సమాజంలో నేను చెబుతున్నా, ఈ ఇతరుల అభిప్రాయాల మీద ఆధారపడి మన జీవితాన్ని గడపడం అనేది మానుకోవాలి. చిన్నపిల్లలు 10 ఏళ్ల వాళ్ళు, 25 ఏళ్ల వాళ్ళు ఆలోచించారంటే ఇంకా ఇమ్మెచ్యూర్డ్ మైండ్స్ అంటారు ఇంగ్లీష్లో. అపరిపక్వ మనస్తత్వాలు. 10 మంది మెచ్చుకుంటే కానీ వాళ్ళకి తెలియదు. మనకేమిటండి, పెద్దవాళ్ళు అయ్యాక 50 ఏళ్ళు దాటే అవన్నీ తీసిపారాయి. వాడెవడో పొగిడినా ఒకటే, వ్యతిరేకించినా ఒకటే, వాడికి ఏం తెలుసు కనుక ఎన్ని చదవాలి? ఒక పండితుడు చెప్పిన ఒక మాటను కాదనాలంటే ఎన్ని చదవాలి? ఆ పండితుడు ఎన్ని చదివాడు, మనం ఏం చదివాము? నువ్వు కాదని ప్రతివాడు అనొచ్చు, దానికే ఉంది. అవన్నీ మనం పట్టించుకోవాలా? ఎన్నో చదివిన వాడు మాట్లాడే విధానం వేరు. ఏమీ చదవకుండా ఊరికే ఏదో అక్కడ ఫేస్బుక్లో చూసి పైకో వేలు కిందకో వేలు పెట్టడం వేరు. 300 మంది పెడతారు, వేళ్ళు ఉన్న వాళ్ళే పెడతారు. దానికి అన్నింటిలో వేలు పెట్టడం మనకు అలవాటు. అది పెద్ద విషయమా? దాన్ని బట్టి కృంగిపోవడం, పొంగిపోవడం,
ఇంతమంది చూశారు, ఇన్ని లైకులు, ఇన్ని డిజలైకులు, ఎవరికి కావాలి ఇవన్నీ? అసలు ఆ జోలికి వెళ్ళకూడదు ఎదుగుతున్న కొద్దీ. అందుకని ఆయన అలా ఉంటే ఆయన చూస్తూను ఇంకేం అనకపోతే అప్పటికి త్యాగరాజస్వామిలాగా, అన్నమాచార్యలాగా అలాగా పాడుతూ తరించాలని, సంగీతం పాడుతూ తరించాలని నా ఉద్దేశం అండి, నన్ను ఆశీర్వదించండి. ఆయన అన్నట్టు వెంటనే వారు పాడుతూ తరించలేదమ్మా, తరించాకే పాడారన్నట్టు. అలా ఉంటుంది మహాయోగి సమాధానం. ఇప్పుడు ఆయన కచేరీ విన్నాడో లేదో మీరే చెప్పండి. ఒక్క క్షణంలో పట్టేయగలరండి వాళ్ళు విశ్వం మొత్తాన్ని. వారిలాగా పాడి తరించాలి నా ఉద్దేశం అని అంటే ఈవిడ, వారు పాడి తరించలేదమ్మా, తరించాకే పాడారన్నట్టు. అది ముందు తరించడం ముఖ్యం, పాడడం ముఖ్యం కాదు. ఆ తారణ మార్గం ఉంది, సంవత్సరాల్లో కూడా ఒకదానికి తారణ అని పేరు ఉంది, తరింపజేసి. ఆ తారణ మార్గం వెతుక్కోవాలని తరణోపాయం అంటారు. తరణోపాయం, తరుణోపాయం అనకూడదు, తరణోపాయం. సాహిత్యం ద్వారా, సంగీతం ద్వారా ఏ రంగాన్ని మనం ఎంచుకున్నామో ఆ రంగం ద్వారా మనం ముందు తరించాలి. తరించాక చెప్పేటువంటి మాట, రాసే పద్యం, పాడే పాట అన్నీ బాగుంటాయి, ఒక మహాయోగ సిద్ధిలా ఉంటాయి. అంతేగాని దీని ద్వారా ఏదో తరిద్దామంటే బహుమతులు, పురస్కారాలు మిగులుతాయి. ఇక దీనికి ముగింపు ఉండదు. ఇంకా 23:30 గంటల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు తెలుగులో మనతో.